ప్రగతి తల్లిదండ్రులు ఏం చెప్పారో చూద్దాం. శనివారం రోజు సెలవులకు వచ్చి శనివారం రోజు ఇంటికి వచ్చింది. మాది కావల దగ్గర నర్సాపురం, గుంటూరు మండలం, మాది నెల్లూరు డిస్టిక్. కావలు వస్తే ఆడికి వచ్చిన తర్వాత మేము శనివారం రోజు ఇక్కడికి వదిలిపెట్టాం. ఇక్కడ నేర్చుకుని వదిలిపెట్టాం. ఎగ్జామ్ ఉందంటే వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత 2 రోజుల తర్వాత రెండో రోజు ఎప్పుడో ఉదయాన్నే నైట్ వేసుకుంటే 3:30కి ఫోన్ చేశారు మాకు. నైట్ వేసుకున్నది నైట్ ఉరి కూడా వేసుకున్నది అనుకోండి అండి. వాళ్ళు చెప్పినట్టు కూడా విన్నామండి. వాళ్ళు ఉరి మామూలు ఉరి కూడా ఏ రూట్లో ఎట్లా వేసుకున్నదో తెలుసా? వేసింది ఒక యాంగర్, మనం సట్లు తగిలిస్తాం చూడు, యాంగర్ కాళ్ళు ఇస్తున్నాయండి. కాళ్ళు ఇదిగో కాళ్ళు ఇట్ట ఆనిన తర్వాత యాంగర్కి తగిలిచ్చారండి. యాంగర్కి తగిలిచ్చి ఎంత గందరగోళం చేసి నా బిడ్డను అన్యాయం చేశాడండి. కాలేజీ యాజమాన్యం అంతా వాళ్ళంతా ఒకటయ్యి నన్ను గందరగోళం బట్టి చేసి మమ్మల్ని పరిస్థితులకు శవం తీయొద్దంటే ఒప్పుకోకుండా శవాన్ని తీశారండి రాత్రి. మీకు చివరిసారి ఇప్పుడు మాట్లాడింది అమ్మాయి, మీ అమ్మాయి మీతో ఇప్పుడు మాట్లాడింది చివరిసారి మాతో వచ్చేసి అంతకు ముందు రోజు నైట్ మాట్లాడింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడు మాట్లాడింది, సరే తర్వాత నైట్ మాట్లాడింది సార్. అంటే ఎప్పుడు మాట్లాడారు? చెప్పింది ఏదైనా కాలేజీలో ఇలాగా చెప్పు నాన్న ఎక్కువ మా ప్రెజర్ ఎక్కువ పెడతానని చెప్పారా? ఏం చెప్పలేదు, ఏం లేదు, మామూలుగా మాట్లాడింది. ఈ కాలేజీలో ఏం చెప్తున్నారమ్మా? కాలేజీలో ఉరేసుకొని మీ అమ్మాయి లెటర్ రాసి ఉరేసుకొని చనిపోయిందని చెప్తున్నారు సార్. కానీ ఉరేసుకొని చనిపోవడం అనేది కాదు సార్. అక్కడ దెబ్బలు కొట్టున్నారు. చేతికి దెబ్బలు తగిలి ఉంది. ఎన్ని దెబ్బలు! సరే, బిడ్డని ఊరికి యాంగర్కి తగిలిచ్చి ఊరేసుకుందని చెప్పారు సార్. కింద కాళ్ళు ఆనుండి నా బిడ్డ పైన ఊరికి అట్ట తగిలిచ్చింది. శనివారం నీరు మున్నీరుగా విలపిస్తున్నారనేది. చేతికి అందొచ్చిన కుమార్తె రెక్కల కష్టం చేసి ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఆ అమ్మాయిని చదివించాలి, ఉద్యోగంలో చేర్పించాలి, మంచి ఉద్యోగం చేయాలి, తనకి మంచి పేరు తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇక లెటర్ ప్రకారంగా చూస్తూ ఉంటే తనకి మరొక అక్క కూడా ఉంది. 2 అమ్మాయిలు 2 ఆడపిల్లలు అయినా కూడా ధైర్యంగా వాళ్ళని చదివించాలని ఒక లక్ష్యంతోనే తండ్రి ముందుకెళ్తుంటే అర్థమవుతోంది. ఇక్కడ తండ్రి మాటలో ఇంకో మాట వినబడుతుంది ఏంటంటే కాలేజీ యాజమాన్యమే తనని హతమార్చి రకంగా ప్లాన్ చేశారనేది కూడా తండ్రి వర్షన్కి వినపడుతుంది. ఇదేమైనా రిక్వెస్ట్ ఎవ్రీవన్, మరొకసారి చెప్తున్నాను, మీ పిల్లలు 10th అయిపోగానే ఇంటర్మీడియట్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలి, ఆ తర్వాత అయిపోగానే ఇంజనీరింగ్ జాయిన్ కావాలి, లేకపోతే ఐఐటి కోసం వేరే ఐఐటి ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ముంబై అక్కడికి వెళ్ళిపోయి చదువుకోవాలి, అయిపోగానే వెంటనే 50 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగం రావాలి. ఇది కాదు. ఇదేంటి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ కాదు, ఇక్కడ స్టార్ట్ అయితే డైరెక్ట్ అక్కడికి లాంచ్ అవ్వడానికి. లైఫ్ అనేది చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు కూడా ఈరోజు ఏదో చిన్న ఉద్యోగం చేయాలనో, గుమస్తా ఉద్యోగం చేయాలనో, ప్రైవేట్ ఉద్యోగం చేయాలనో, ఒక మార్కెటింగ్లోనో, సేల్స్లోనో, ఇంకేదో ఉద్యోగాలు చేయాలనుకోలేదు కదా. మనంతా కూడా ఏదో ఒక లక్ష్యాలతో వచ్చిన వారు అనుకోకుండా ఇక్కడ స్ట్రక్ అయిపోయాం అంతే. కానీ ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి, మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటని చెప్పి. ఇక్కడ బలవంతంగా చదువులు కూడా కొన్ని రకాలుగా ఇటువంటి కారణాలకే దారితీస్తున్నాయి. ఇక్కడ చూడండి, అమ్మాయి చదువులో తన మొదటి సంవత్సరంలో సెమిస్టర్ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినందు కారణంగానే బలవన్మరణానికి పాల్పడింది అనేది బేసిక్గా అక్కడ చర్చ కొనసాగుతుంది. తండ్రి మాటలు వేరేలా ఉన్నాయి. ఇక్కడ మేము ఒక పోల్ కూడా పెట్టాం, అందుకే చదువు లేకపోతే జీవితం లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చదువు లేకపోతే ఇక జీవితమే లేదా? చదువు లేకపోతే ఏం సాధించలేమా? ఆర్ట్స్లో లేకపోతే ఇతర టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ ఏమీ లేవా? కేవలం చదువు ఒకటే ముఖ్యమా? సో ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమికే స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ఒకసారి మీ పిల్లలు అడగండి. బీటెక్లో చేర్పించి బలవంతంగా డైరెక్ట్గా వాటిని చేరిపోగానే అదేంటి ఒకటేసారిగా చేరిపోగానే వెంటనే ఉద్యోగం వచ్చేయాలి, మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చేయాలనో, లేకపోతే పైలట్ కోర్సులు చేయించి అక్కడ వెంటనే వాళ్ళు పైలట్ అయిపోవాలనో, లేకపోతే ఈ రకరకాలుగా ఈ మధ్యకాలంలో ఏది ట్రెండింగ్లో ఉంది, డేటా అనలిస్ట్ ట్రెండింగ్లో ఉందంటే మొత్తం గొర్రెల మందలాగా అందులో పంపించేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఐటీ ట్రెండ్లో ఉండగా మొత్తం ఐటీలో నింపేస్తే ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు లేవు, ఐటీలో రిక్రూట్మెంట్ జరగట్లేదు, రెసిషన్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. సో అందరం గొర్రెమందలాగా ఓరెన్కొగరం అందరం పోవడం తప్ప నిజంగా పేరెంట్స్ అందరూ కూడా ఒకే రకంగా ఆలోచించి పిల్లల్ని బలవంతంగా పుష్ చేస్తున్నారు కానీ నిజానికి వాళ్ళ అభిప్రాయాలు అడగడం లేదనేది మాత్రం చాలా క్లియర్గా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా లోపల మదన పడిపోయి ఈ రకంగా దారుణాలకు ఒడిగడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. అసలు ఈ ప్రగతి అమ్మాయి ఘటనలో ఏం జరిగింది అనేది. ఎస్ ప్రకాష్, ఏం జరిగింది అసలు? ప్రగతి అనే అమ్మాయి బలవన్మరణానికి కేవలం కాలేజీలో
తను రాసిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడమే కారణంగా తెలుస్తోందా? మొదటి సెమిస్టర్ ఫెయిల్ అవ్వడమే కారణమా, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? తండ్రి ఆరోపణ ఇంకోలా కనబడుతుంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే నెల్లూరు జిల్లా నరసాపురం మండలం గుండ్లూరు గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో పరుచూరు ప్రగతి 19 సంవత్సరాలు ఈమెయితే ఈ యొక్క రాజమండ్రి ఏదైతే గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ లో మొదటి సంవత్సరం అయితే చదువుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల సెమిస్టర్ కూడా పూర్తయింది. ఆ సెమిస్టర్ లో తనకు కూడా 5 సబ్జెక్టులు గాను కేవలం 1 సబ్జెక్ట్ మాత్రమే పాస్ అయింది. మిగిలిన 4 కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉందని కూడా మనకి ఇంటర్నల్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకు జరిగిన ఘటన చూసుకుంటే తాజాగా అక్కడ తానైతే అంధాత్రంగా ఆత్మహత్య అదే హాస్టల్ గదిలోనే హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే స్థానికంగా కలకలం రేగుతుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయిని కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇవన్నీ కూడా చూస్తుంటే అక్కడ తాను ఒక సూసైడ్ నోట్ కూడా లభించినట్టుగా కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. పోలీసుల వర్షంగా చూసుకుంటే మనకు ప్రధానంగా తానైతే ఈ విధంగా మానసిక క్షోభకు గురవి తనైతే ఈ విధంగా ఫెయిల్ అయిపోయిన నేపథ్యంలోనే తన ఆత్మహత్య పాల్పడి ఉంటుందనేది కూడా ఆ పోలీసులు అయితే ఆ విధంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది అందులో కూడా తాను అమ్మను బాగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండన్నట్టు కూడా రాసి, అలాగే తన అక్క ఎవరైతే ఉన్నారో తన ఉద్యోగాన్ని అయితే నువ్వు రీచ్ అవ్వాలి, తన ఉద్యోగం ఏదైతే అనుకున్నావో ఆ గోల్ రీచ్ అవ్వి అందరిని కూడా బాగా చూసుకోవాలి అంటూ నాకు ఒక 2 వీక్స్ నుంచి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనసు బాగుండడం లేదనేది కూడా తన సూసైడ్ నోట్లో కూడా రాసినట్టుగా కనిపిస్తుంది. అలాగే తనకైతే ఎందుకు ఈ విధంగా ఉంటుందని కూడా తనకే అర్థం కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ, తనకు ఆరోగ్యం బాగోలేదు, చాలా పెయిన్ గా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి అంశాలు అందులో చూసినట్లుగా రాసినట్టుగా పోలీసులకు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విద్యార్థి యొక్క మృతదేహాన్ని అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం తరలించారు. ఇప్పుడే రాజమండ్రికి అయితే తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ప్రగతి యొక్క తల్లిదండ్రులు చేరుకున్నారు. తండ్రి అయితే తీవ్ర ఆరోపణ అయితే చేస్తున్నాడు. తనైతే ఈ విధంగా చేయదనేది కూడా తను చెప్పుకొస్తున్నాడు. తను ఒక బట్టలు ఉతికి ఆరవేసుకున్నటువంటి హ్యాంగర్ ఏదైతే ఉందో దానితో ఊరి ఎలా వేసుకుంటుంది అనేది కూడా తండ్రి ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణగా చెప్పవచ్చు. ఎందుకంటే తన కాళ్ళు కిందకి ఉన్నవి, తనైతే ఏ విధంగా ఊరేసుకుంటుంది అదైతే చాలా అనుమానాలు ఉన్నాయి. తనకు కూడా ఒంటి మీద దెబ్బలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ అనుమానం అయితే చెప్పుకొస్తున్నారు. కానీ తనంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ పోయినటువంటి చిన్న కుమార్తెని ఏ విధంగా గుర్తు చేసుకుంటూ కూడా అక్కడ అతను రోధిస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది. అలాగే మనం చూస్తుంటే పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఒకటే ఆలోచించాలంటే నిజంగా తాను ఈ విధంగా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి తను అనుకున్నది చేయలేకపోతున్నాను, తల్లిదండ్రులు కోరుకున్నట్టు చేయలేకపోతున్నాను, ఈ విధంగా 5 సబ్జెక్టులు గాను 4 సబ్జెక్టులు పోయాయి అనేది కూడా తను నిజంగా ఆ విధంగానే మానసిక శోభకు గురైనట్టయితే మాత్రం తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా కనపడుతుంది. అంటే పిల్లల ఇష్టాలకు అందరూ కూడా తీసుకుని వాళ్ళ నిర్ణయాలను కూడా పరిగణనలో తీసుకుని మనం చేయాలి. కానీ మీరన్నట్టు ఏదో ఉద్యోగాలు భారీగా అలా ఇంజనీరింగ్ చేయాలి, ఉద్యోగాలు వచ్చేయాలి, ప్యాకేజ్ తీసుకోవాలని తల్లిదండ్రులు ఆశపడుతున్న పరిస్థితి ఉంటుంది. పిల్లలపై ఒత్తిడి కూడా ఇటువంటి ప్రభావం గురవుతుందని కూడా అదొక అంశాలు కూడా చూస్తాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన మరి లెటర్ నిజంగా తను ఆ విధంగానే ఆత్మహత్య చేసుకుందా, లేదైతే ఏదైనా ఘటన తండ్రి అనుమానిస్తున్నట్టుగా ఏదైనా జరిగి ఉంటుందా, కాలేజీ యాజమాన్యమే నిజంగా చెప్పాలంటూ కూడా తన తండ్రి అయితే రోధిస్తున్నాడు. దీనిపై అయితే ఇప్పుడు రాజానగరం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇప్పుడు నిజంగా ఘటన ఆ విధంగా జరిగిందా, లేదంటే వేరే కోణం ఏదైనా ఉందా, తను విద్యార్థి డిప్రెషన్ లోనేవి మృతి చెందిందా, లేకపోతే కళాశాలలో వేరే ఏదైనా కారణం చేత మృతి చెందిన కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మరి ఆ తండ్రితో పాటు తమ అక్క కూడా సిస్టర్ కూడా అక్కడ చేరుకుని ప్రస్తుతం పోలీసులకైతే ఈ అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కనబడుతుంది. మరి చూడాలి ఈ గైడ్ ప్రకాష్. దీంట్లో లెటర్ ప్రకారంగా చూస్తుంటే తండ్రి అంటే చాలా ప్రేమగా ఉన్నట్టు కనబడుతోంది. నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నావు, థ్యాంక్ యూ అంటూ తండ్రి గురించి చాలా బాగా రాసుకొచ్చింది. సో ఏ రోజైనా తను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అంటే ఏంటిది, తను ఎందుకు బాధపడుతోంది, ఎందుకు బాధ కలిగింది, ఎగ్జామ్స్ అయినా ఇతరత్ర కారణాలు ఏవైనా కూడా అంత ఫ్రీగా మాట్లాడేదా, కుటుంబీకులు ఏం చెప్తున్నారు, మరి కనీసం తన సిస్టర్తో తన అక్కతో అయినా పంచుకునేదా ఏం జరిగింది ఏంటి అనేది, అసలు కారణం ఏం తెలుస్తోంది, వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు. అంటే చూసుకుంటే ఒక వారం క్రితమే తను హాస్టల్ ఇంటి నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను ఇటీవల ఇంటి దగ్గర ఉండి తన పెదనమ్మతో కూడా మాట్లాడినట్టుగా ఆ లెటర్లో కూడా పొందుపరిచారు. ఎందుకంటే తను చెప్పింది అందులో తను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మాట్లాడిన
తన పెదనాన్న కూడా దగ్గరికి రామ్మా అని చెప్పేసి తనతో మాట్లాడినట్టు, అలాగే తన తండ్రి కూడా ఎంతో బాగా చూస్తున్నట్టు, ఎప్పుడూ మాట్లాడిన పెదనాన్న మాట్లాడారు, చాలా ఆనందంగా ఉందని కూడా తను అందులో లెటర్ లో కూడా చెప్పుకొచ్చింది. అంటే తనకి ఇటువంటి బాధ నిజంగా ఏదైనా జరిగి ఉంటే మాత్రం తనకు చెప్పుకునేది. కానీ